అమరా హాస్పిటల్స్ పవర్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా మా యాక్ట్ ప్రేక్షకులందరికీ వి విష్ యు a happy new year. yes సో మొత్తానికి న్యూ ఇయర్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు మన సరదా సండే ఎక్కడున్నామో తెలుసా? వాళ్ళని అడుగుదాం. ఎక్కడికి వచ్చేసాం మేము, మీరే చెప్పాలి. గరుడా ఓకే, సో గరుడా గేట్వే అపార్ట్మెంట్ కి వచ్చేసాం అనమాట ఈ రోజు మనం. సో ఈ రోజు మన న్యూ ఇయర్ స్పెషల్ సరదా సండేని ఈ గ్యాంగ్ అందరితో సూపర్ గా సరదాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. న్యూ ఇయర్ కాబట్టి అసలు మామూలుగా ఉండదు. ఇయర్ 2023 అందరికీ బాగా కలిసి రావాలి. సో బేసిక్ గా మనకు తెలుసు పాస్ట్ 3 years నుంచి అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదా. సో ఈ 2023 అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరా హాస్పిటల్స్ తరపు నుంచి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి అందరికీ కూడా విషింగ్ యు a హ్యాపీ న్యూ ఇయర్. రైట్, సో మన అమరా హాస్పిటల్స్ మీ అందరికీ తెలిసిందే 24/7 ఎమర్జెన్సీ అన్ని కేసెస్ కూడా చూస్తారు. అండ్ చిరునవ్వుతో మనం వెనక్కి తిరిగి వస్తాం. అది ఎలాంటి బాధ అయినా సరే, లైక్ మనకు తెలిసిందే ఇప్పుడున్న కాలంలో మన లైఫ్ అంతా మెకానికల్ లైఫ్ అయిపోతుంది కదా, అంతే కదా. సో ఏది కూడా ప్రశాంతంగా ఏమి ఉండదు అనమాట, మెంటల్ టెన్షన్స్ అది ఇది. సో దీనివల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేది కామన్. బట్ మన అమరా హాస్పిటల్స్ లో మనం జాయిన్ అయితే, అంటే మనకి ఏదైనా బాగా లేకుండా వచ్చినప్పుడు జాయిన్ అయితే చిరునవ్వుతో వెనక్కి రావాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ చిరునవ్వు ఆగకూడదు. సో అదే మన అమరా హాస్పిటల్స్. అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసిందే, మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో లైఫ్ ఇన్సూరెన్సెస్ కావచ్చు, అండ్ అలాగే స్పెషల్ స్కీమ్స్ కావచ్చు, అండ్ అలాగే ఇంకా మనకి మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ యొక్క స్టడీ, అండ్ అలాగే మనకి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అతి తక్కువ వడ్డీ రేట్లతో మనకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనందరి తరపు నుంచి వాళ్ళకి కూడా విషింగ్ యు a హ్యాపీ న్యూ ఇయర్. మొత్తానికి మన సరదా సండేని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మన సరదా సండేలో ఏంటి అని అంటే ఏ టీం బి టీం డివైడ్ అవుతారనమాట. సో ఇటుపక్క ఎవరికి గొడవలు లేవు, ఇటుపక్క ఎవరికి గొడవలు లేవు, డివైడ్ అవ్వండి. సో ఏ టీం బి టీం డివైడ్ అయిపోయారు కాబట్టి మొత్తానికి మీకు 4 రౌండ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆట ఆడిస్తా. ఇందులో ఏంటంటే మన దగ్గర చిట్టీల్లో కొన్ని సినిమా పేర్లు ఉంటాయి. సో ఏ టీం వాళ్ళు ఒకటి తీసుకొని యాక్షన్ చేసి చూపించాలి బి టీం వాళ్ళకి, ఓకేనా. బి టీం వాళ్ళు అది గెస్ట్ చేస్తారనమాట, ఓకే. సో అట్లనే తర్వాత మళ్ళీ బి టీం వాళ్ళు మీకు యాక్ట్ చేసి చూపిస్తారు, మీరు గెస్ట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇది ఫస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా, ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నువ్వా నేనా. దీంట్లో ఒక గేమ్ ఉంటుంది. ప్రతి గేమ్ కి కూడా 2 minutes టైం ఉంటుంది, ఓకేనా. ఎవరు విన్ అయితే వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం, ఓకేనా. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి మన తిరుపతి తగ్గేదేలే, ఓకేనా. సో దాంట్లో కూడా ఒక గేమ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ 4th రౌండ్ వచ్చేసి సమరానికి సై అనమాట. దీంట్లో అటు ఏ టీం ఇటు టీ టీం కాదు బి టీం గుద్దుకుంటారనమాట. అంటే కరెక్ట్ గా మనకి బేసిక్ గా ప్రతి అరగంటకో గంటకో టీలు తాగే అలవాటు ఎక్కువ ఉంటుంటది కదా తిరుపతి. ఉంటుందా? నేను కూడా అస్సలు తాగను ఆంటీ, నాకు అసలు కాఫీలో టీలు అంటే అసలు పడదు. మీరు కరెక్ట్. సో మొత్తానికి ఇది 4 రౌండ్స్ ఉంటాయి మనకి. సో ఈ 4 రౌండ్స్ లో విన్ అయిన వాళ్ళకి మా తరపు నుంచి ఒక మంచి గిఫ్ట్స్ ఇస్తామన్నమాట, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆట ఆడిస్తా. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆట ఆడిస్తా. సో ఏ టీం వాళ్ళు రెడీగా ఉన్నారు, హుషారుగా కూడా ఉన్నారు. సో బి టీం వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటాం కానీ ఫసక్ అంతే. సరే ఏ టీం వాళ్ళు ఒక స్లిప్ తీసుకోండి. సో ఏ టీం వాళ్ళు చూడండి ఏమొచ్చింది, నాకు చూపిస్తే ఏమీ కాదు. ఏమొచ్చింది? అబ్బా మామూలుగా లేదన్నమాట. కరెక్ట్ అయిన సినిమా పేరు వచ్చింది ఇక్కడ. రండి ఇక్కడ రండి, మీరు యాక్ట్ చేసి చూపిండి. బి టీం వాళ్ళు ఎవరు గెస్ట్ చేస్తారు? ఇక్కడ రండి, ఓకే. సో మీరు చెప్తే వాళ్ళు గెస్ట్ చేస్తారు. నెక్స్ట్ బి టీం వాళ్ళు తీస్తే ఏ టీం వాళ్ళు గెస్ట్ చేస్తారు. ఇదన్నమాట. సో రెడీ, అదే పంజా విసరాలి మీరు. అదే లెక్క హుషారు. ఇక్కడ సరదా సండే అంటేనే హుషారు.
అది ఆయనకి కొంచెం మొహం పెద్దగా ఉన్నా బాగుంటుందా? బీటీ 1 పాయింట్. ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాలి. కాదు మహేష్ బాబా అంటే ఓ అంట మళ్ళీ దూకుడు ఎక్కువైందా? దూకేరు ఆల్రెడీ. కాదు బీటీ 1 పాయింట్. ఓకేనా? రైట్. సరే ఇప్పుడు బీ టీం వాళ్ళు చెప్పకుండా మీరు యాక్ట్ చేయాలి. అట్లని చెప్పి మీసాలంటే గడ్డాలు చూపించకూడదు. కానీ రెడీ. ఇంతకు ఏమొచ్చింది మనం చూసుకుందాం, ఏం కాదు. వాళ్ళని ఓడిద్దాం. అబ్బా వాళ్ళని చెప్పనీయకూడదు అనమాట. అప్పుడు వాళ్ళకి పాయింట్ రాదు. మీకు ఒక పాయింట్ వచ్చింది ఆల్రెడీ బీ టీమ్ కి. కమాన్. రోజు పొద్దున్న లేసి ఎక్సర్సైజులు చేస్తే ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ యోగా కూడా మంచిది. ఎక్సర్సైజ్ చేయండి. యోగా ఎక్సర్సైజ్ తో పాటు డాన్స్ కూడా అంటే చేయండి అందరూ. అంటే తన ఉద్దేశం మీరు లావైపోతున్నారనా? అయ్యో టైం లిమిట్ ఉంది. నేను స్టాప్ చెప్పినప్పుడు ఆపేయాలి. అంటే చూసారా మీ సైడ్ ఒక పాయింట్ ఉంది లోపల. టైం లిమిట్ కావాలంట వాళ్ళకి. ఇంకెళ్ళిపో బ్యాక్. 1 2 3 4 5 6. మీరు హీరో గురించి కాకుండా ఆ సినిమాకి సంబంధించి వాళ్ళకి యాక్ట్ చేసి చూపిండి, అర్థం అవుతుంది. అంటే యాక్చువల్లీ మీరు కొత్త అయితే మీరందరూ యంగ్స్టర్స్ కాబట్టి చెప్పేస్తారనమాట. ఓల్డ్ అయి పెట్టారనుకోండి మీలో ఉన్న ఆ పాతదనం బయటికి తీసుకురావాలి. ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు గుర్రం అనమాట. ఇప్పుడు అంతేనా? ఏది ఎక్స్కలేటరా ఏంది? ఏమొచ్చింది? మోసగాళ్ళకి మోసగాళ్ళు కదా. మొత్తానికి కృష్ణ గారిని ఎక్సర్సైజులు చేపించి గుర్రం స్వారీలు చేపించి ఎన్నెన్నో చేపించి లాస్ట్ కి వాళ్ళ చేత సారీ అనిపించారు తప్ప ఆన్సర్ రానిలేదు. సూపర్. మా బీ టీమ్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఓడిపించాలా. ఇంతకేమొచ్చింది? అవ్వా వండర్ఫుల్. ఓకే ఓకే యు క్యారీ ఆన్. కమ్ ఆన్. ఇప్పటి సినిమానేనా? మళ్ళీ పాత చింతకాయ పచ్చడి. కాదు వయసు అయిపోయిన వాళ్ళు కర్ర పట్టుకొని తిరగాలంట. వన్స్ అగైన్ సూపర్ రైట్ ఆన్సర్. 2 పాయింట్స్ టు టీమ్ బి. వెరీ గుడ్. రెడీ కానివ్వండి. ఈరోజు ఏం లేదు. అది ఒకరోజు ఉంటే ఒకరోజు ఈ మధ్య పొట్టి వాళ్ళందరికి మీసాలు వస్తున్నాయి అంతేనా? చరిత్ర పుటలు మీడియంగా ఆలోచించండి అంటుంది. చికెన్ తింటున్నావా? బాగా చెప్పారు. కరెక్ట్. అలాంటి సినిమాలు ఎలా చూపించాలి? మీరు నోరు తెరిస్తే ఓడిపోతారు కదా. ప్రతి సండే చికెన్ కాదు సరదా సండే కూడా చూడాలి అని చెప్తారు. అంతే కదా? అంతేనా? టైం అప్. అప్పుడు సై అనేది ఎట్ట ఇట్ రావాలి కానీ ఇట్ట తిప్పుకుంటా ఉంటే ఏమో వస్తుంది. అప్పుడు మీరు కూడా ఆ మాట వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాలి. టీమ్ బీకి అయితే 2 పాయింట్స్ వచ్చినాయి ప్రెసెంట్. సో ఇప్పుడు రైట్. సో ఏ టీం వాళ్ళకి మీరు యాక్షన్ చేసి చూపించాలి. వాళ్ళు గెస్ట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు 2 పాయింట్స్. కానీ
పాత కాలంలో చేత్తో గుడ్డలు ఉతికేవాళ్ళు, రైట్. ఇప్పుడంటే వాషింగ్ మెషిన్లు వచ్చాయి. అడవి రాముడు చేయండి, యాక్ట్ చేయండి. లిప్ మూమెంట్ ఉండదు. కొడుతున్నారండి. వన్ 2 3 4 5 యాక్ట్ చేయండి. చేయండి మీరు. 7 8 9 గోపాల గోపాల 10. వాళ్ళు చెప్పకపోతే మీకు పాయింట్ రాలా, ఎవరు చెప్తే వాళ్ళకే పాయింట్. యమదొంగ. సో ఇప్పుడు లాస్ట్ చిట్టి అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు లీడింగ్ లోనే వచ్చేసారు, తీసుకోండి. గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ బయట కొంగు చెప్పేశారు ఆన్సర్ కూడా. కానివ్వండి, వండర్ఫుల్. చెప్పండి ఇప్పుడు కానివ్వండి. జారిందే గడుసు పిల్ల ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత చక్కగున్నావే. రంగమా రంగస్థలం. ఆ స్థలం. ఓకే. పాతదా? కమాన్. రంగి రంగి పాట. మోగ మనసులు అంటున్నారు. 1 2 కానీ యాక్ట్ చేస్తూనే ఉండాలి, చేయకపోతే మీకు పాయింట్ పోద్ది. 3 4 5 6 7 8 9 10. రుబ్బుతోంది. టైమ్ అప్. ఏం సినిమా? దసరాలు పచ్చగడ్డి కోసేటి అదే కదా. సరే. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ చూస్తే బి టీమ్ వాళ్ళు హై స్కోర్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్, మీరే విన్నారు. రైట్. అంటే ఇక్కడ ఏమైందనంటే దసరా బుల్లోడికి కూడా నాట్లు వేస్తున్నారు, నాట్లు కోస్తున్నారు అనమాట. వాళ్ళు ఏమంటే పాపం దసరాకి అయ్యేందుకు వేస్తారు, అయ్యేందుకు కోస్తారని వాళ్ళ డౌట్లు. మొత్తానికి ఎట్టో గట్లా కంప్లీట్ అయిపోయి ఏదైనా కూడా బి టీం వాళ్ళు విన్నర్స్ అయ్యారు. సూపర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు సిస్లైన రౌండ్స్ అనమాట ఇవి. ఓకేనా? నువ్వా నేనా, ఇటు ఏ టీమా ఇటు బి టీమా చూసుకుందాం రండి. సో సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్లో ఏంటి అని అంటే మీ ముందు యాపిల్స్ ఉన్నాయి, అలాగే ప్లేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏ టీం నుంచి ఇద్దరు వస్తారు అండ్ బి టీం నుంచి ఇద్దరు వస్తారు. మళ్ళీ ఏ టీం నుంచి ఇద్దరు, బి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఈ యాపిల్ మీకు ప్లేట్లో పెట్టి మీ ప్లేస్ ముందు ఇలా ముందు పెడతామన్నమాట. మొత్తం యాపిల్ తక్కువ సెకండ్స్లో మొత్తం తినేయాలి. నోట్ నిండా పెట్టేసుకొని అయిపోయిందంటే కుదరదు. మొత్తం తినేసి ఇలా చెప్తే ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళకే గిఫ్ట్ అనమాట. ఓకేనా? ప్రైజ్ వచ్చి వాళ్ళకే. సో ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీ పేరు? రాధ గారు రావచ్చు, ఏం కాదు. మీ పేరు? ఇప్పుడు ఎవరు రాలేదు. మీ పేరు? ప్రియ. ఓకే. సో ఏ టీం నుంచి శివప్రియ గారు అండ్ అలాగే రాధ గారు. బి టీం నుంచి కవిత కవిత గారు. కుముద కుముద కుముద్దండి. యాపిల్ ని గుమ్ముతారా? ఓకే. సో యాపిల్ ని గుమ్ముతారంట. సరే. వితౌట్ హ్యాండ్ టచ్. ఇప్పుడు మీరు యాపిల్ ఇట్ట పెట్టుకొని ఇట్టు తినమంటే ఎవడైనా తింటారు. మీ రెండు చేతులు వెనక్కి పెట్టుకొని యాపిల్ ని తినాలి. ఎంకన్న తీర్థంలో యాలపొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతూ రెండు చేతులు వెనక్కి పెట్టేసుకొని ఎటువంటి పరిస్థితిలో టచ్ చేయకుండా తినాలి. ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళే విన్నర్స్. హ్యాండ్ టచ్ చేస్తే వాళ్ళకి ఆ యాపిల్ క్యాన్సిల్, తీసుకెళ్లేసి పక్కన పెట్టాల్సి. ఓకేనా? 1 2 3 గో. చెయ్యి పట్ట శభాష్, కమాన్. దైతాంది రాజీగో అంటుంటే మస్తుందేమో పిల్లో లబ్బు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో పంప కోడు కట్టుకుంటే కౌగిల్లో నిన్ను చూస్తే
చూస్తే నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది గురే 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 నిన్ను చూడబుద్దైతాంది రాజిగో ఇక్కడ తినేసేసింది రాజిగా 80 సెకండ్స్ లో రాధ గారు రాను అంటూ వచ్చేసి ఫుల్ యాపిల్ తినేసి మొత్తానికి ఓకే సూపర్ రాధ గారు 80 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు నెక్స్ట్ బ్యాచ్ ఏ టీం నుంచి ఇద్దరు బి టీం నుంచి ఇద్దరు వస్తారు 80 సెకండ్స్ కంటే తక్కువ టైంలో తినేస్తే వాళ్ళే విన్నర్స్ ఓకేనా మీ యాపిల్ మీరు తీసేసుకోండి సో ఒక బ్యాచ్ అయితే అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ లో రాధ గారు 80 సెకండ్స్ లో ఫుల్ యాపిల్ కంప్లీట్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏ టీం నుంచి ఇద్దరు బి టీం నుంచి ఇద్దరు వచ్చారు మీ పేరు శంకరమ్మ గారు అసలు వాయిస్ ఎట్టి పరిస్థితిలో తగ్గట్లేదమ్మా మీ పేరు దీప గారు ఆరు నీకు మా ఈ దీపం మీ పేరు స్వప్న వేణువేదో మీ పేరు సోనీ ఓ సోనా నువ్వే తినాలి ఫస్ట్ ఓకే రైట్ సో ఇటు ఇద్దరు అయితే రెడీగా ఉన్నారు వీళ్ళ ప్లేట్ అండ్ యాపిల్ ఇచ్చేద్దాం ఒకరి ప్లేట్లో ఒకరు తింటారేమో మళ్ళా చూడండి One, two, three, go! హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్ సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో yes ఓకే నిజం చెప్పండి మీరు తిని ఎన్ని రోజులు అవుతుంది కాదు ఎట్లా తిన్నారంటే అసలు అవును ఓకే సో ఫస్ట్ రౌండ్ లో తగ్గామేమో కానీ సెకండ్ రౌండ్ లో తగ్గాం సో ఇప్పుడు మీరు 1 minute 29 seconds పట్టింది అనమాట మీరు తినడానికి మీకంటే తక్కువ సెకండ్స్ లో రాధ గారు తిన్నారు కాబట్టి సో ఫైనల్లీ ఏ టీం నుంచి రాధ గారు కంగ్రాచులేషన్ మీ ప్లేట్లు మీ అద్భుతమైన ప్లేట్లు తీసుకొని తినండి అద్భుతంగా తిన్నారు మామూలుగా తినలేదు ఒక్కొక్కరు కానీ రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్కి మనం చాలా దూరంగా ఉంటాం కదా ఎస్ వెరీ గుడ్ సో ఫైనల్లీ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది సో నెక్స్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ మన తిరుపతి తగ్గేదెల రౌండ్ రెడీనా రెడీ సో థర్డ్ రౌండ్ తగ్గేదెల రౌండ్ ఈ రౌండ్లో ఏంటనంటే మొత్తం ఇటు 3 members ఇటు 3 members పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ అయితే ఇద్దరుగా పార్టిసిపేట్ చేస్తారు ఏ టీం నుంచి ఒకరు బి టీం నుంచి ఒకరు గేమ్ ఏందో కూడా చూపిస్తాను ఒక్కొక్క కప్పే ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి మీరు ఓకే లెవెల్గా పెట్టుకొని నెక్స్ట్ ఈ స్పూన్స్తో ఫస్ట్ పడిపోకుండా జాగ్రత్తగా రెడ్ బ్యాంగిల్ ఓకేనా ఇదిగోండి ఇక ఈ వేసారు కదా నెక్స్ట్ గ్రీన్ తీసుకోవాలి ఇలా నెక్స్ట్ గ్రీన్ ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ బ్లూ ఇది అయిపోయింది కదా ఒకే బౌల్ కాదు సపరేట్ పెడతాం ఫస్ట్ నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కప్పు తీసుకోవాలి ఇది 3 కలర్స్ అయిపోయింది కదా
నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్, సేమ్ అలానే. రెడీనా? ఓకే. సో 1 2 3 గో. 1 minute టైంలో మీరు కంప్లీట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ పెడితే వాళ్ళే విన్నర్స్. 1 2 3 గో, కమాన్. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 పూర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి. ఓకే. సో ఏ టీం నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 కప్స్ పెట్టారు. అండ్ బి టీం నుంచి 1 2 3 4 5 6 అసలు మీరు కరెక్టే పెట్టారా? కరెక్టే పెట్టారు. ఓకే, 6 పెట్టారు. ఇటు పక్కే బట్టే 12 వచ్చాయి కాబట్టి. సో ఇప్పుడైతే ఏ టీం వాళ్ళు హై స్కోర్లో ఉన్నారు. సూపర్. నెక్స్ట్ ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సో నెక్స్ట్ మీ పేరమ్మా? మీ పేరు? లక్ష్మి గారు, సుభాష్ని గారు. చూద్దాం ఎవరు పెడతారో. 1 2 3 గో. చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు, కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 పూర నాటు, నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు, నాటు 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 కబోతలాగా తిక్క నాటు. ఓకే, లక్ష్మి గారు మీరు ఒక కప్ పెట్టారు అండ్ 6 బ్యాంగిల్స్. అండ్ మీరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 కప్స్. కంగ్రాచులేషన్స్. సో ఇటు ఏ టీం వాళ్ళు ఇందాక దాంట్లో 2 పెట్టారు, ఇప్పుడు బి టీం వాళ్ళు 2 పెట్టారు. ఇప్పుడు ఏ టీం నుంచి మరొకరు వస్తారు, బి టీం నుంచి మరొకరు వస్తారు. 2 కప్స్ మీద ఒక్క కప్ ఎక్కువ పెట్టినా సరే వాళ్ళు వినర్స్. ఏ టీం నుంచి శంకరమ్మ గారు అండ్ అలాగే మళ్ళీ బి టీం నుంచి సోనీ వస్తుంది. సో మీ ఇద్దరిలో 2 కప్స్ నుంచి ఒక్క కప్పులో ఒక్క గాజు ఎక్కువ పెట్టినా సరే మీరు విన్నర్స్ అవుతారు. ఓకేనా? బోత్ ఎవరైనా సరే. ఓకే, 1 2 3 అండ్ గో. భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా రక్కలేసి. సోనీ 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 నాకు ఒక డౌట్ చెప్తావా? నీకు పెళ్ళైందా? 10th క్లాస్. సంతూర్ మమ్మీ, మీ పాప ఏం చదువుతుంది? ఇంకా 1 year. చిన్న బాబీ కదా. వీళ్ళెవరో 10th క్లాస్ అంటే ఢామ్ అని పడిపోయారు. ఓకే, తను 10th కూడా కాదు 8th అన్న కూడా నమ్ముతారు. సూపర్, వెరీ గుడ్. సో సోనీ వచ్చేసి 6 బ్యాంగిల్స్ పెట్టారు. అండ్ అలాగే మా 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 మాటల పిట్ట వస పిట్ట శంకరమ్మ గారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 13 14. కంగ్రాచులేషన్ శంకరమ్మ గారు. ఎస్. సో తగ్గేదేలే రౌండ్ లో తిరుపతమ్మ అనిపించుకుంది శంకరమ్మ. సూపర్. హే క్యూటీ, యాక్చువల్లీ ఇందాక నేను అడిగాను కదా, నా డౌట్కి ఆన్సర్ అనమాట ఈ పాప సంతూర్ డాల్. ఓయ్ ఓయ్ బేబీ, హాయ్ చెప్పు. సరదా హ్యాపీ న్యూ ఇయర్. అవి కావాలా నీకంటే నేను నాన్న తీసుకో. ఓకే, సూపర్ క్యూటీ. ఓ మై గాడ్. సో మొత్తానికి 3rd రౌండ్ తగ్గేదేలే రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. శంకరమ్మ గారు కంగ్రాచులేషన్స్. సూపర్, చాలా బాగా పెట్టారు. మంచి చక్కగా బ్యాంగిల్స్ గలగల మీరు వేసుకున్నారు. అప్పుడే అర్థమైపోయింది నాకు మీరు అట్లానే పెడతారని చెప్పి. అలాగే సో
ఇంత హడావిడిగా టెన్షన్ అయితే వచ్చింది కదా మీకు? ఏం లేదా? మీలో ఆడిన ఎవరికైనా టెన్షన్ అనిపించింది కదా కొద్దిగా? మీకు టెన్షన్ అనిపించింది కదా? ఈ టెన్షన్లే ఉండకూడదు అనమాట. ఈ టెన్షన్లు ఎక్కువైతే మనకి లేనిపోని సమస్యలు వస్తాయి. అయినా పర్లేదు, మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమున్నామంటున్నారు మన అమరా హాస్పిటల్స్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చిరునవ్వుతో తిరిగి రావాల్సిందే తప్ప చిరునవ్వు ఆగిపోవడం అంటూ ఎప్పటికీ జరగదు. అండ్ అలాగే మీ పిల్లల భవిష్యత్, మనం ఏం చేసినా ఎలా ఉన్నా ఎట్లయినా సరే మన పిల్లల కోసమే కదా. సో మన పిల్లల భవిష్యత్తు బాగుంటే మనం కూడా బాగున్నట్టే. సో అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మన పిల్లల చదువులకి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్సెస్, అలాగే ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషనల్కి సంబంధించి ఇన్సూరెన్సులు కానీ, అండ్ అలాగే మనకి ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ బడ్జెట్ పెట్టాలంటే ఏడుపు వస్తుంది. సో అందుకే అతి తక్కువ వడ్డీ రేట్లకే మీకు ఇల్లు సొంతం చేసుకునే అవకాశం అనమాట. మన SBI వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు తక్కువ వడ్డీకే. అండ్ అలాగే ఇంకా మీరు డిఫరెంట్ స్కీమ్స్ అన్ని కట్టుకోవచ్చు. సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఉన్నాయి, మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నారు. సో హ్యాపీగా బ్రతికిపోవచ్చు అనమాట. మనం లైఫ్ చాలా ఈజీ చేసుకోవచ్చు. సో మన అమరా హాస్పిటల్స్ వాళ్ళకి అండ్ అలాగే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ రౌండ్ సమరానికి సై. ఈ రౌండ్లో ఏంటి అనంటే, సో మీరు 4 కప్పులు ఇలా పెట్టుకోవాలి, ఓకేనా? సో 4 కప్స్ ఇలా పెట్టుకుంటారు, అక్కడ ఒకరు పెట్టుకుంటారనమాట. ఇలా పెట్టుకొని ఒక దాంట్లో ఆరెంజ్, ఒక దాంట్లో ఎల్లో, ఒక దాంట్లో బ్లూ, ఇంకపోతే ఒక దాంట్లో పర్పుల్ ఇలా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏది వస్తే అది వేసుకుంటా పోకూడదు, ఒకేసారి ఒక్కోటి తీసుకోవాలి, సేమ్ కలర్ తీసుకోవాలి. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఆరెంజ్, మళ్ళీ ఎల్లో, మళ్ళీ స్కై బ్లూ, మళ్ళీ పర్పుల్ ఇలా వేసుకుంటూ రావాలి తప్ప తెలియకుండా వేస్తే అది కౌంట్ లేదు, ఓకేనా? సో ఎవరైతే 2 మినిట్స్ టైంలో ఎక్కువ జెమ్స్ అనేది కప్స్లో వేస్తారో కౌంట్ చేస్తాం లాస్ట్లో, వాళ్ళే విన్నర్స్. మీకు ఇచ్చే టైం 2 మినిట్స్, ఓకేనా? రెడీనా? మీరు ఇన్ కేస్ ఒక్క జెమ్ అయినా కూడా వేరే కలర్లో కలిపారంటే ఆ కప్పు క్యాన్సిల్ కౌంట్ చేసేటప్పుడు, ఓకేనా? సో ఆర్డర్లోనే రావాలి, సేమ్ వాటిల్లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్లే రావాలి, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏ టీం నుంచి ముగ్గురు ఆడతారు, బి టీం నుంచి ముగ్గురు ఆడతారు. సో ఫస్ట్ అయితే ఏ టీం నుంచి ఒకరు, బి టీం నుంచి ఒకరు వస్తారు. మీ పేరు? ప్రియ గారు. మీ పేరు? కుముదా గారు. ఇప్పుడే మీరు కుమ్మేస్తారు దాన్ని. సో ఓకే, ప్రియ గారు అండ్ అలాగే కుముదా గారు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. 1 2 3 గో. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुंडलेनी रोजा ये दरवाजा पार्टी में ले जा डोर खोल के कार लो बैठ के కాదు, ఎంతసేపు పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కూర చేసుకున్నారు, ఏ మనకి సరే. ఇక్కడ మీరు ఒక కలర్ రాంగ్ వేసినప్పుడు దాని పక్కన పడి వేసేయాలి. కాదు అంటే ఇది కౌంట్ లేదు అన్నా కదా, అప్పుడు మీరు అది పక్కన వదిలేసి అప్పుడు మీరు ఇది పక్కన వదిలేసి ఇవి వేసేసి ఉండొచ్చు కదా. అది ఇది కౌంట్ లేదు, ఆల్రెడీ రాంగ్ వేసేసారు. సరే ఓకే, సో కౌంట్ చేద్దాం. आसमान में दिखेताड़ू 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 ఓకే రైట్. సో ఏ టీమ్ 46 అండ్ ఇక్కడ
వాళ్ళది ఒక కలర్ వేసారు కాబట్టి మైనస్ చేసేసాం కప్పు. మీరు కూడా ఒక కలర్ రాంగ్ వేసారు కాబట్టి ఈ కప్ అనేది మైనస్ చేద్దాం. సో 46 కౌంట్ గుర్తు పెట్టుకోండి. అండ్ ఇక్కడ కుముదా గారు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఇది కూడా వేరే కలర్ వేసారు. Yeah, 2 like. 19 20 21 22 23 24 25 26 27 28 29 30. బి టీమ్ 30 అండ్ ఏ టీమ్ 40. సూపర్. ఎస్. సో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్. మీ పేరమ్మా? విజయలక్ష్మి గారు. ఇక్కడ కూడా విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి 1 అండ్ విజయలక్ష్మి 2 గారు అనమాట. సరే మీకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమైపోయింది కదా. 1 2 3 అండ్ గో. కమాన్. 4 కప్పులు. జారు మిఠాయో నా జారు మిఠాయా స్టాప్ ఇట్. అది లెక్క కాదు. మీరు నాకు ఒక నిజం చెప్పాలి విజయలక్ష్మి గారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. అమ్మా మోరు తల్లు. విజయలక్ష్మి గారు ఓకే. సో కౌంట్ చేద్దాం ఇప్పుడు. పాపం ఆల్రెడీ 2 కప్స్ డామ్ టపాస్ అయిపోయాయి. 1 2 3 ఎక్కడో ఏదో మాడిపోయినట్టుంది. చూసుకోకండి ఎవరో. 1 2 3 4 5 6 అంటే లాస్ట్లో ఇక్కడ మళ్ళీ వీళ్ళు మాడిపోతారు. 6 వేసాను. ఓకేనా? 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43. 43 వేశారు. ఇంకొక 4 ఎక్కువ వేసుంటే మీ దాంట్లో మీరు ఉండేవాళ్ళు మొదట. సరే ఓకే చూద్దాం. అండ్ ఇక్కడ మరో విజయలక్ష్మి గారు 2. సరే సో ప్రెసెంట్ అయితే స్కోర్లో అయితే 46 లీడింగ్లో ఏ టీం ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55. సో ఏ టీం ని దాటేసి సో విజయలక్ష్మి గారు 55 ప్రెసెంట్ మీరు లీడింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఇద్దరు 55 కంటే ఒక్కటి ఎక్కువ వేసినా సరే వాళ్ళే విన్నర్స్. ఓకే సో నెక్స్ట్ మీ పేరు? లీలావతి గారు. మీ పేరు? సుభాషిణి గారు. ఎందుకండి ఇద్దరు అంత మొహమాటంగా ఉన్నారు? సరే లీలావతి గారు సుభాషిణి గారు మీరు 56 కంటే ఒక్కటి ఎక్కువ వేసిన ఒక్కటి 55 సారీ 55 కంటే ఒక్కటి ఎక్కువ వేసిన అంటే 56 ఎవరైతే వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇన్ కేస్ మీరు 55 కంటే తక్కువ వేశారనుకోండి ఇద్దరు, సో సుభాషిణి గారు విన్ అవుతారనమాట. ఓకేనా? రెడీనా? విజయలక్ష్మి గారు విన్ అవుతారనమాట. సరే రెడ్ అలర్ట్లో ఉన్నారు వీళ్ళు. సరే ఇంకెప్పటికీ మర్చిపోని క్షమించండి నన్ను ప్లీజ్ అండి. 1 2 3 గో. కమాన్ సుభాషిణి. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్కు చీర కట్టుకుంటిని, ముళ్ళు పూలు పెట్టుకుంటిని. 1 2 3 4 5 స్టాప్ ఇట్. ఆడ కూడా రాంగ్ వేసారు. సో కౌంట్ చేద్దాం. సో ప్రెసెంట్ లీడింగ్ అయితే 55. మీరు అనుకుంటున్నారా 55 కంటే ఎక్కువ వచ్చింది? చూద్దాం. సరే చూద్దాం. 4 5 6 7 8
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 A team. 34 A team అండ్ B team నుంచి సుభాష్ని గారు చూద్దాం. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 20, 21, 22, 23, 24, 25, 26, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. 52, 53, 54, 55, 56, 57, 62, 63, 64, 65, 66, 67. సూపర్ సుభాష్ని గారు, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ఈ బౌల్ అని నేను అదే బౌల్ కానీ ఇచ్చారంటే ఇదే బౌల్తో అంటారు నన్ను, ఖచ్చితంగా కాదు. సో మీకోసం అయితే గెలిచిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు అయితే రెడీగా ఉన్నాయి. సో సక్సెస్ఫుల్గా మన సరదా సండేలో 4 రౌండ్స్ అనేది కంప్లీట్ చేసాం. మా తిరుపతి అంటే 4 రౌండ్సా? అట కాదమ్మే, ఇంకా చాలా ఉంది మాలో. సో ఇంకా మేము డాన్సులు వేస్తాము, ఏమాత్రం తగ్గము అంటున్నారు పిల్లలు కూడా. ఆడి నుంచి మేము 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 అంటున్నారు. వాళ్ళని ఎందుకు కాదంటాం, ఈ న్యూ ఇయర్ అంతా మనది కాబట్టి. మరి ఫన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. மேகம் கருக்காதா பெண்ணே பெண்ணே, சாரல் அடிக்காதா பெண்ணே பெண்ணே, தேகம் நனையாதா பெண்ணே பெண்ணே, தீயும் அணையாதா பெண்ணே பெண்ணே, கண் பாஷை பேசினால் நான் என்ன செய்வேன், கன்ஃபியூஷன் ஆகிறேன் உள்ளே. பறக்க பறக்க துடிக்குது, பழக பழக பிடிக்குது, பழைய ரணங்கள் மறக்குது, தென் தோகை வருடுது. பறக்க பறக்க பழக பழக பழைய ரணங்கள் தென் தோகை வருடுது. மேகம் இருக்காதா பெண்ணே பெண்ணே, சாரல் அடிக்காதா பெண்ணே பெண்ணே. Where's the party? No bote de DJ no tu bomba to party. Where is the party? Also, where is the party? No bote de DJ no tu baklu di party. మీరు కనుకోలేదు, ఎందుకంటే లేడీస్
గపద సదాస గపద పద. విన్నర్స్ కూడా అయిపోయారనమాట. సో అందరు కూడా సో విన్నర్స్ కి మన యాక్ట్ తరపున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో ఫస్ట్ నువ్వా నేనాలో అందరికంటే ఫాస్ట్ గా యాపిల్ తిన్న రాధా గారు, కంగ్రాచులేషన్స్. మీకు మా యాక్ట్ తరపు నుంచి ఆ స్మాల్ ప్రెజెంటేషన్, కంగ్రాచులేషన్స్. సో అలాగే థర్డ్ రౌండ్ తగ్గేదేలే రౌండ్ లో అస్సలు తగ్గను అన్నారు మన శంకరమ్మ గారు, కానీ సన్నగానే ఉన్నారు. అదే నాకు అర్థం కాలేదు. మీకు చాలా బరువుగా ఉంది, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్లీ సమరానికి సై అని జెమ్స్ అసలు తినడం చూసాం, కానీ అంత ఫాస్ట్ గా ఏరేరి పెట్టడం అనేది చాలా అద్భుతం. రండి, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇదే కాదు, సో అందరూ కూడా విన్నర్సే. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. సో అందరూ హ్యాపీగా ఈ న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేసాం. సో ఆడవాళ్ళేనా, మేము అంతకంటే ఎక్కువ అని మామూలుగా ఆడలేదన్నమాట. మ్యూజికల్ చైర్లు ఎరగొట్టుకొని తన్నుకొని కొట్టుకొని మొత్తానికి విన్ అయిన మీ పేరు శ్రీధర్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. चाहो तो हमको आज़माना, यारबाज हम जानसाज हम इश्कबाज दिलवाले, హ్యాపీ న్యూ ఇయర్. तार से इंडिया वाले हर जीत छीन ले हार से. హ్యాపీ న్యూ ఇయర్. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा. ओ हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये भला या बुरा. जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी, पर दिल से यार जो సోవ్యా శివాటి సరదా సండే మన హ్యాపీ న్యూ ఇయర్ రోజు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇది వాటి సరదా సండే స్పాన్సర్డ్ బై అమరా హాస్పిటల్స్ అండ్ పవర్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వన్స్ అగైన్ మా యాక్టివ్ యూస్ అందరికి వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో మన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బై బై. आ जाओ सारे मूड बना के, all the Rajni fans, don't miss the chance. All the Rajni fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance. डिस्को में जब ये गाना बजेगा, on the floor आना पड़ेगा.